ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఫ్రెండ్ అనే వాళ్ళు ఒక్కలన్నా ఉంటారు. కొంతమందికి అయితే చాలా మందే ఉంటారు. కానీ ఎంతమంది ఉన్నా కానీ అంతమందిలో కూడా ఒకే ఒక క్లోజ్ ఫ్రెండ్ అనే వాళ్ళు కంపల్సరీ ఉంటారు అందరికి. ఎలా అంటే పర్సనల్ విషయాలు కానీ ఇంట్లో విషయాలు కానీ అయినా కానీ షేర్ చేసుకునేటట్టు ఉంటారు. మాటతో చెప్పాలంటే ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేనంత క్లోజ్ గా ఫ్రెండ్షిప్ ఉంటది ఒక్కొక్క లైఫ్ లో. ముందుగా మీ అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా విషయానికి వస్తే నా లైఫ్ లో ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు, ఇది వరకు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడైతే ప్రెసెంట్ లేరు. ఇప్పుడు ఎందుకు లేరంటే నేనే డ్రాప్ అయిపోయాను అనమాట. ఫ్రెండ్షిప్ వద్దు ఏమొద్దని చెప్పి ఫ్రెండ్షిప్ మీద నమ్మకమే పోయింది. నేను ఎలా అంటే ఫ్రెండ్షిప్ చేశానంటే అంత క్లోజ్ గా అసలుకి ప్రాణంగా ఫ్రెండ్షిప్ చేస్తానన్నమాట. ఎదుటోళ్ళని చాలా మంచిగా నమ్మేస్తాను, చాలా క్లోజ్ గా అసలుకి నా మనసులో ఉన్న విషయాలు మొత్తం టకా చెప్పేస్తాను నమ్మేసి. నేను ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళందరూ నా దగ్గర ఒకలాగా ఉండేవాళ్ళు, నేను లేనప్పుడు ఇంకొకలాగా ఉండేవాళ్ళు. దానికి నాకు అసలు ఫ్రెండ్షిప్ అంటేనే నమ్మకం లేకుండా పోయింది. అసలుకి ఎవరితో ఈ రోజుల్లో నేను ఫ్రెండ్షిప్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇవాళ రేపు రోజుల్లో మన ఇంట్లో వాళ్ళే మనతో సరిగ్గా లేరు, ఇంకా బయట వాళ్ళు మనతో సరిగ్గా ఉంటారని గ్యారంటీ ఏముంటుంది. నాకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ క్లోజ్ గా అన్ని చెప్పుకునేలా ఫ్రెండ్ ఉన్నారు అంటే అది మా వారేనమాట. ఫ్రెండ్ అయినా భర్త అయినా